హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్న విత్ ఎక్స్పీరియన్స్ తెలుగు. సో మన ఓన్ బ్యాచ్ కోసం అయితే చాలా మంది అడిగింది ఏంటంటే మెడిసిన్ గురించి అయితే ఒక క్లారిటీగా చెప్పమంటున్నారు. సో ఇదైతే మెడిసిన్ గురించి క్లారిటీగా చెప్తాను. దాంతోపాటు మనం ఈ 5వ రోజు వరకు మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నాం, ఏ పూట ఏది ఇచ్చామనేది కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు మీరే చూసుకోండి. మనకి ఏంటి వీటి పేర్లు కూడా తెలియదు. సో కాకపోతే ఏంటంటే మీకు క్లారిటీగా చెప్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ డే దిగిన రోజు అయితే మనం షుగర్ వాటర్ ఇచ్చామన్నమాట. సో షుగర్ వాటర్ ఇచ్చిన తర్వాత రెండో పూట వచ్చి ఇమ్రాల్ ఇచ్చాం. ఇది సో ఇది కూడా మనకి విటమిన్సే. సో ఇదైతే మనము పాట్ ఇచ్చాం. పాట్ వచ్చి మనం ఏంటంటే ఒక 50 లీటర్లకి 50 ml అయితే వేసుకోం. ఇది ఒక పూట. సో రెండో పూట మనం షుగర్ వాటర్ ఒక పూట ఇచ్చాను, నెక్స్ట్ రోజు ఇవ్వలేదు. సో నెక్స్ట్ రోజు వచ్చి ఇది ఒక పూట ఇచ్చాను అనమాట. సో ఇది ఒక పూట కూడా ఇది కూడా సేమ్ అంతే, 50 లీటర్లు 50 ml ఇచ్చాను. సో ఇది ఇచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే సాయంత్రంకి వచ్చేసరికి మనకి అయిపోయింది. ఇది ఆ పూట ఇచ్చాం, అయిపోయింది. సో ఆ తర్వాత రోజు నుండి ఈ రెండు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రోజు నుండి ఇది కూడా వీటితో పాటు ఇవి కూడా మనం ఫస్ట్ రోజు ఇచ్చింది, దీనికన్నా ముందు రోజు ఒక పూట అయితే ఇచ్చాం అనమాట. అంటే ఇది కలిపి ఇది కలిపిచ్చాం. నేను ఇచ్చేటప్పుడు ఇవి కలిపిచ్చాను. సో ఇది చెప్పలేదు, ఇవి కలిపిచ్చాను. ఇది ఒక పూట ఇలాగ ఇచ్చాను. సో తర్వాత రోజు నుండి వచ్చి ఇది ఇచ్చాను అనమాట. ఇది కూడా సేమ్ మనం 50 లీటర్లకి 50 ml అలాగే ఆ విధంగా ఇది కూడా నేను ఒక పూట ఇస్తే తర్వాత పూట ఇది దేనికంటే ఇది 3 రోజులు అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇది వచ్చి మనకి పిల్లలు వీక్ రాకుండా అనమాట. వీక్ రాకుండా ఇది తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చి వీక్లు ఏమైనా అయిపోయినా పక్క సైడ్ తిరగబడిపోయినా ఇలాంటి వాటి కోసం అవుద్దని తీసుకొని ఇవన్నీ కూడా ఓన్ వాడిన వాళ్ళ దగ్గరే నేను తీసుకొని మీకైతే నేను సజెషన్ చేయట్లేదు, నేను ఇవి వాడుతున్నాను అంతే. మీరు మెడిసిన్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది తీసుకొని ఇది ఒక పూట అనమాట. సేమ్ అలాగే ఎప్టో కేర్ అనేది ఇంకా యూజ్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇంకా యూజ్ చేయాలి. ఇది మనము తెలిసింది, ఇది మనకి చాలాసార్లు వాడనిది. ఇది లివర్ పెరగకుండా పిల్ల గ్రో అయ్యే కొలిది లివర్ ఎక్కి పెరిగిపోతే పిల్ల చచ్చిపోతాయి అనమాట. సో అలా అవ్వకుండా ఇది నేను తీసుకొని ఇది 5 లీటర్లు తీసుకొని ఇంకా వాడలేదు. సో ఇది అనమాట మా మెడిసిన్ వచ్చేసి. ఇప్పుడు వచ్చి మన పిల్లలు అయితే చూపిస్తాను. సో ఏంది ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. యాక్చువల్లీ బూడింగ్లో మనం వాక్ అన్నీ మార్చుకున్నామన్నమాట. కొత్త వాకలోకి అయితే పిల్లలు అయితే పంపించాం. యాక్చువల్లీ ఇలాగైతే మనం పెట్టాం. సో బూడింగ్ పెంచేసి కొత్త వాకలోకి అయితే పంపించాం. సో దాంతోపాటు పెద్ద ఫీల్డ్లు పెట్టాలి, అది ఒకటే పెండింగ్ ఉంది. సో అదైతే సాయంత్రం పెడతాం పెద్ద ఫీల్డ్లు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడే మార్చుకున్నాం కాబట్టి సో ఈ విధంగా అయితే పెట్టి ఉంచాను. ఇంకా పిల్ల మొత్తం అంతా సర్దుకోవాలి, బూడింగ్ మొత్తం, కానీ ఇంకా సర్దుకోలేదు. సో యాక్చువల్లీ ఇది అనమాట. సో మా మెడిసిన్ ఇవి నేను వాడినవి. సో మీరు ఏ వాడతారో నాకు తెలీదు. యాక్చువల్లీ నేను ఓన్ బ్యాచ్లుగా కొంతమందిని కనుక్కున్న తర్వాతే సో వాళ్ళు చెప్పిన సజెషన్ ప్రకారంగా నేను వాడాను. సో ఎలా ఉంటుంది అనేది ముందు మనమే చూడాలి రిజల్ట్ వచ్చి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం అన్నీ మార్చుకున్నాం కాబట్టి ఇకపై మనకి హీట్ అనేది కూడా అవసరం లేదనమాట. సో నేనైతే 4 days పెట్టాను. సో 4 days పెట్టిన తర్వాత మన మెయింటెనెన్స్ హీట్ అనేది ఇకపై మరి ఇవ్వము. ఇది 5వ రోజు కాబట్టి ఇకపై ఇవ్వము అనమాట, ఎందుకంటే యాసికాలం కాబట్టి. సో ఇదనమాట. సో ఇప్పుడైతే మనకైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది ఇది అడిగిన క్వశ్చన్కి మనం అయితే మెడిసిన్ అయితే ఇచ్చాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. సో మీకైతే గైడెన్స్ గురించి అయితే చెప్తున్నాను. సో మన ఓన్ బ్యాచ్ గురించి మొత్తం గైడెన్స్ టోటల్గా ఎంత అయింది ఇవన్నీ కూడా చెప్తాను. సో దానివన్నీ ఇంకా ముందు చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ పెట్టుకోండి.